హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర చేస్తాను అన్నమాట. కాల్సిన ఉడికించుకున్న అన్నము, ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు, దీంట్లో కొంచెం బెల్లము, పచ్చిమిర్చి వేసేసుకొని చింతపండు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. దానికోసం 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న స్పూన్ మెంతులు, ధనియాలు 1 స్పూన్, ధనియాలు, మిరియాలు 1 స్పూను, నువ్వులు ఒక 1/2 స్పూన్ అన్నమాట. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 10-12 ఎండుమిర్చి. స్టవ్ తెచ్చి కడాయి పెట్టేసేసి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ వేసేసి ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇవన్నీ కంప్లీట్గా చల్లారిపోయినాయి. మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం మిక్సీ చేసుకున్న పొడిని అన్నంలో వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఇలా కలిపేసేసుకొని మూత పెట్టుకున్నామంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టేసుకుంటాయి. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము తాలింపు దినుసులన్నీ ఇవన్నీ ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. అలాగే దీంట్లో కొంచెం ఇంగువ, పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా. నేను ఇక్కడ చిన్న స్పూన్ కాబట్టి 2.5 స్పూన్ వేసుకున్నాను. తాలింపు బాగా వేగాలన్నమాట. అప్పుడే మనకు పులిహోర టేస్ట్ అనేది వస్తుంది. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకొని పెట్టుకున్న చింతపండు యాడ్ చేసేసుకుందాము. చింతపండు పేస్ట్ యాడ్ చేసుకున్నాక అంతా ఒక్కసారి బాగా కలుపుకొని 1 మినిట్ ఫ్రై చేసేసుకొని రైస్లో మిక్స్ చేసేసుకుందాము. ఒక్కసారి అంతా బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆపేసేసి రైస్లో మిక్స్ చేసుకుందాం. అంతే, టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అన్నమాట. ఇది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినామంటే బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.